Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ओं सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుబలం, కుజబలం, చంద్రబలం ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఈ మూడు గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం వల్ల, అటు పంచమంలో గురుడు యోగిస్తూ ఉండడం వల్ల బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అటు ఏలినాటి శని ప్రభావం ఉండి బద్ధకం అధికంగా ఉండి పనులు కొంత వెనక్కి వెళుతూ ఉండి వాయిదా వేసుకుంటూ ఉండి బద్ధకంతో ఏదైనా పని వాయిదా వేసుకుంటూ ఉన్నా కూడా ఆ తర్వాత కొంత మీరే కష్టపడి శ్రమించి ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. కుటుంబ సభ్యులతోటి మీకుండే రిలేషను, మీరు చెప్పినటువంటి విషయాలను వాళ్ళు ఒప్పుకుంటూ ఉండడం, వారు స్పందించేటువంటి విధానం బాగుండడం, అలాగే వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఉండడం, అటు అన్నదమ్ములు కానీ తోబుట్టువులు కానీ మీతో సఖ్యతగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక షష్ఠకుజుడు ప్రత్యేకించి గత వారం కానీ ఈ వారం కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు శత్రుబాధలను తగ్గిస్తారు, రుణబాధలను తగ్గిస్తారు, రోగబాధలను తగ్గిస్తారు. ఎందుకంటే ఆ మూడు కూడా ఆయన చేసే విషయాలు, అవి మూడు చాలా పెద్ద సమస్యలు. ఆ మూడింటిని కుజుడు తగ్గిస్తూ ఉన్నప్పుడు అటు మీకు వచ్చేటువంటి ఆదాయం అనవసరమైన ఖర్చులకు పోకుండా ఆగుతుంది. గతంలో నిల్వ చేయలేనటువంటి ఆదాయాన్ని ఇప్పుడు కొంత నిల్వ చేసుకుంటారు, వాటిని సక్రమంగా ఇంకో వాటికి వినియోగించుకోగలుగుతారు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే మీరు డబ్బు ఇచ్చేసి అడ్వాన్స్గా ఇల్లు కానీ కారు కానీ ఇంకోటి కానీ కొనుక్కోవాలి అని అనుకుని అవి ముందుకు సాగనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా ప్రతిబంధక దోషాలు ఉన్నా, ఉద్యోగం మారడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా అవన్నీ కూడా సకాలంలో మీకు ముందడుగు అందులో వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఉన్నత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. కొంత ఏలినాటి శని వల్ల నీలాపనిందలు కానీ బద్ధకం కానీ కొంత ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసుకుంటూ మీ పని మీరు చూసుకుంటూ ఉన్నా అనవసరంగా మీ మీద నిందారోపణలు చేసి పలానా వాడు ఏం కష్టపడట్లేదు, వాడు చాలా తేలిగ్గా సంపాదించుకుంటున్నాడు, లేదా ఆమె తేలిగ్గా సంపాదించుకుంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఏడుపు ప్రజల మీద నుండి మీ మీద ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి కలలు కానీ ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, ఒక ఆభరణం చేయించుకోవాలి అని ఏవైతే మీరు ఇప్పుడు అచీవ్ చేస్తూ ఉన్నారో వాటికి ఎక్కువగా నరదృష్టి తగులుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ చూసి ఏడుపులు, వారి యొక్క గోల ఇవి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రాహువు ప్రభావం, శని ప్రభావం, శని రాహువుల యొక్క కలయిక, మాయ, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా మకర రాశి వారి మీద ఉంటాయి. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్త అవసరం. వాటి నుండి బయటపడడానికి ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేయండి. మంగళవారం నాడు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. ప్రతినిత్యము ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ సింధూరాన్ని ధరిస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.